తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 278 మందికి స్మార్ట్ ఫోన్లను అందజేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తెలిపారు. ఆ లక్ష్యంతోనే అంగన్వాడీ వ్యవస్థలో స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తున్న 278 మంది ICDS సిబ్బందికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను అందజేస్తుందని తెలిపారు. శనివారం జగ్గయ్యపేట పట్టణంలోని ఉక్కు కళ వేదిక నందు నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తాతయ్య గారు ICDS సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సేవల్లో వేగం, పారదర్శకత తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందించడం ద్వారా పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పరిరక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం అందించిన 4G స్మార్ట్ ఫోన్లు సరిగా పనిచేయకపోవడంతో ఈసారి 5G నెట్వర్క్ అనుకూలంగా ఉన్న అధునాతన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నామని స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని 11,500కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేపట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి వారం అంటే ప్రతి నెల 3వ శనివారం మనం అందరం కూడా ఆ ప్రోగ్రాము చేసుకుంటాం. ఈరోజు ఆ ప్రోగ్రాం ఉంది. బహుశా మీ కాలేజీ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఇవాళ ఇదే రోజు కాకతాళీయంగా జరిగింది అనుకుంటున్నా. బట్ ఇదే రోజు ఈ ప్రోగ్రాము మరి కాలేజీ యాజమాన్యం లీడ్ తీసుకొని ప్రజల్లో ఒక అవేర్నెస్ కలిగించడానికి